మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను చాలా చేయగలను, కానీ ఏదో ఒకటి నన్ను ఆపుతోంది. మీరు అందరిలానే డ్రీమ్స్ పెట్టుకుంటారు, ప్లాన్స్ కూడా చేస్తారు, కానీ కొన్ని రోజుల తర్వాత అన్నీ స్లో అయిపోతాయి. ఇక్కడే అసలైన ప్రాబ్లం ఉంది. మీకు టాలెంట్ లేదా అంటే కాదే, మీకు ఇంటెలిజెన్స్ లేదా, పోనీ మీకు డిసిప్లిన్ లేదా? చాలామంది విమెన్ ఇలా అనుకుంటారు, నాకు టైం లేదు అని. హౌస్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, కిడ్స్, ఫ్యామిలీ, బిజీ, అవన్నీ కొంతవరకు నిజమే. కానీ అసలైన నిజం ఇంకొకటి ఉంది. మీకు టైం లేదు అనేది కాదు, మీకు మీరు టైం ఇవ్వడం లేదు. మీరు రోజంతా అందరి కోసం పనిచేస్తారు, కానీ మీ లైఫ్ కోసం, మీ డ్రీమ్స్ కోసం ఒక గంట కూడా ఇవ్వరు. ఇది సాక్రిఫైస్ కానే కాదు, ఇది సెల్ఫ్ నెగ్లెక్ట్. మీరు మీ లైఫ్ని లాస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నారు, అందుకే మీ డ్రీమ్స్ అన్నీ స్లోగా చనిపోతున్నాయి. గుర్తుంచుకోండి, డిసిప్లిన్ అంటే టైం ఉండడం కాదు, టైంని క్రియేట్ చేయడం. మీరు డైలీ 1 అవర్, కేవలం 1 అవర్ మీకోసం మీరు పెట్టుకుంటే 1 ఇయర్ తర్వాత మీ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. కానీ మీరు వెయిట్ చేస్తుంటే, ఒకరోజు స్టార్ట్ చేస్తా, ఫ్రీ అయ్యాక చేస్తా, ఆ రోజు ఎప్పుడు రాదు. మీరు ఇలా అనుకుంటున్నారు, నేను రెడీ అయితే స్టార్ట్ చేస్తా అని. కానీ ట్రూత్ ఏంటంటే, మీరు స్టార్ట్ చేస్తేనే రెడీ అవుతారు. అంటే మీకు ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే పనిచేయడం కాదు, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు చేయాల్సిన పనిని ఇన్ టైంలో కంప్లీట్ చేయడం. అది ఎర్లీ మార్నింగ్ లేవడం కావచ్చు, మీ స్టడీస్ కావచ్చు, లేదా మీకున్న వర్క్స్ అన్నీ కావచ్చు. మీ ఫీల్ ఎలా ఉన్నా మీరు కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే మీరు టుడే స్కిప్ చేస్తే మీ ఫ్యూచర్ డిలే అవుతుంది. మీరు స్ట్రాంగ్ విమెన్ అవ్వాలంటే మోటివేషన్ కాదు, డిసిప్లిన్ కావాలి. మోటివేషన్ ఒకరోజు ఉంటుంది, డిసిప్లిన్ ప్రతిరోజు ఉంటుంది. మోటివేషన్ ఇన్స్పైర్ చేస్తుంది, కానీ డిసిప్లిన్ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. మీరు మీ లైఫ్ చేంజ్ చేయాలనుకుంటే మీరు ఎక్స్క్యూజెస్ని తగ్గించాలి. నేను చేయలేను అనే మాటను తీసేయాలి. స్మాల్ స్టెప్స్ అయినా డైలీ స్టార్ట్ చేయాలి. మీరు పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ కన్సిస్టెంట్ అవ్వాలి. రోజుకి 1% ఇంప్రూవ్ అయినా 1 ఇయర్ తర్వాత మీరు కంప్లీట్గా ఒక డిఫరెంట్ పర్సన్గా తయారవుతారు. ఒకరోజు మిమ్మల్ని మీరు మిర్రర్లో చూసుకుంటే, ఇది నేనా అని ఆశ్చర్యపడాలి. ఎస్, ఇది పాసిబుల్. కానీ మీరు డిసిప్లిన్ చూస్ చేస్తేనే, మీరు మీ లైఫ్ని సీరియస్గా తీసుకుంటేనే మీ లైఫ్ కూడా మిమ్మల్ని సీరియస్గా తీసుకుంటుంది. మోటివేషన్ కోసం ఎదురు చూడద్దు, మీరు వెయిట్ చేస్తే మీ లైఫ్ కూడా వెయిట్ చేస్తుంది. మీరు స్టార్ట్ చేస్తే మీ లైఫ్ కూడా మూవ్ అవుతుంది. మీరు డిసిప్లిన్ బిల్డ్ చేసుకోండి, మీ లైఫ్ ఆటోమేటిక్గా మారుతుంది.